గట్టి నమ్మకం, అచంచలమైన విశ్వాసం. అసలదెలా పుడుతుంది అంటే, వేలకొద్దీ వాదనలు, తర్కాలు చూసిన తర్వాత మన మేధస్సు అంగీకరించినప్పుడా? లేక వీటన్నింటికీ అతీతంగా మనసు లోపల ఏదో ఒక లోతైన అనుభవం కలిగినప్పుడా? ఈరోజు మనం సరిగ్గా ఈ ప్రశ్నకే సమాధానం వెతకబోతున్నాం. దీనికోసం మన ముందొక ప్రాచీన గాథ ఉంది. పేరు మేళజిన థేరగాథ. ఇందులో ఉన్నవి కేవలం 2 చిన్న శ్లోకాలు. వాటి వెనుక ఒక కథ. కానీ రెండింటిలో ఒక వ్యక్తి ప్రకటించిన సంపూర్ణ విశ్వాసం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. అవును, ఆ విశ్వాసంలో ఉన్న తీవ్రత అలాంటిది. అది ఏదో మొక్కుబడిగా చెప్పిన మాట కాదు, లేదా ఎవరో చెప్తే నమ్మిన విశ్వాసలే కాదు. అదొక నిశ్చయస్థితి, సందేహానికి ఇక ఏమాత్రం తావులేని ఒక ప్రశాంతమైన స్థితి అన్నమాట. ఆ స్థితి ఎలా కలుగుతుంది అనేదే ఇక్కడ అసలు ప్రశ్న. ఈ మేళజీనా ఘాతను మనం లోతుగా పరిశీలిస్తే ఆ ప్రయాణం ఎలా సాగిందో మనకు అర్థమవుతుంది. అయితే ఆ గాథల్లోకి వెళ్దాం. మొదటి గాథలో మేళజిన థేర ఇలా అంటున్నారు: గురువైన బుద్ధుడు ధర్మాన్ని బోధిస్తుండగా విన్నప్పటి నుండి సర్వజ్ఞుడైన అపరాజితుడైన ఆయన పట్ల నాలో ఎటువంటి సందేహమూ కలుగలేదు. ఈ మాటల్లో విన్నప్పటి నుండి అనేది చాలా శక్తివంతంగా ఉంది. అంటే ఆ క్షణానికి ముందు సందేహాలు ఉండొచ్చు, కాని ఆ తర్వాత లేవు. కరెక్ట్. అయితే ఇక్కడ బుద్ధుడికి వాడిన 2 బిరుదులు నా దృష్టిని ఆకర్షిస్తున్నాయి: సర్వజ్ఞుడు, అపరాజితుడు. కేవలం ఈ 2 మాటలతోనే తన నమ్మకానికి పునాది వేశారా? ఇది చాలా ముఖ్యమైన గమనిక. విశ్వాసానికి పునాది ఎప్పుడూ భరోసా. ఇక్కడ మేళజిన తన నమ్మకానికి 2 రకాల భరోసాలను చూపిస్తున్నారు. మొదటిది మీరన్నట్టు మేధోపరమైన భరోసా. సర్వజ్ఞుడు అంటే అన్నీ తెలిసినవాడు, ఆయన జ్ఞానానికి పరిమితులు లేవు. అపరాజితుడు అంటే తర్కంలో వాదనలో ఓటమి ఎరుగనివాడు. ఓకే. ఒకసారి ఆలోచించండి, మనం ఒక విషయం నేర్చుకోవాలనుకున్నప్పుడు చెప్పే వ్యక్తికి సంపూర్ణ పరిజ్ఞానం ఉందని తెలిస్తే మనలో సగం సందేహాలు అక్కడే తీరిపోతాయి. అవును, ఆయన చెప్పేదాన్ని ఎవరూ ఖండించలేరని తెలిస్తే మనస్సు స్థిరపడుతుంది. బుద్ధుని జ్ఞానం అలాంటిది. అది సమగ్రమైనది, అజేయమైనది. దీని అంగీకరించినప్పుడు మేధస్సు స్థాయిలో ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఇది మొదటి అడుగు. ఓకే, అంటే ఇది నమ్మకానికి లాజికల్ ఫౌండేషన్ అన్నమాట. ఆయన చెప్పేది నిజం, ఎందుకంటే ఆయనకు అన్నీ తెలుసు, ఆయన్ని ఎవ్వరూ ఓడించలేరు. ఇది అర్థమైంది. కాని రెండో గాథకొచ్చేసరికి ఈ లాజిక్ నుండి ఆయన పూర్తిగా పక్కకు వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఆయన ఇలా అంటున్నారు: ఆయనొక యాత్రా సమూహానికి నాయకుడు, గొప్ప వీరుడు, రథసారథులలో అత్యుత్తముడు. ఆయన చూపిన మార్గంలో పయనిస్తున్న నాకు సందేహం లేదు. ఒకవైపు సర్వజ్ఞుడు, జ్ఞాని అంటున్నారు, మరోవైపు యాత్రానాయకుడు, సారథి అంటున్నారు. ఈ 2 రూపాలు ఒకదానికొకటి భిన్నంగా అనిపించడం లేదా? అద్భుతమైన ప్రశ్న. ఇక్కడే మేళజిన విశ్వాసం యొక్క రెండో, అంతకంటే ముఖ్యమైన పునాది మనకు కనిపిస్తోంది. మొదటిది మేధోపరమైన భరోసా అయితే, ఇది ఆచరణాత్మకమైన భరోసా. యాత్రానాయకుడు అనే మాటకు పాళీలో సత్తవాహ అని వాడారు. సత్తవాహ. ఆ రోజుల్లో ప్రయాణాలంటే మాటలు కాదు, అడవులు, ఎడారులు, క్రూర మృగాలు. ఆహా, దారిదోపిడి దొంగలు, ఎన్నో ప్రమాదాలు. అవును, అలాంటి ప్రమాదాల మధ్య ఒక సమూహాన్ని సురక్షితంగా గమ్యానికి చేర్చగల నాయకుడే సత్తావాహ. ఇక్కడ ఆ ప్రమాదకరమైన అడవి ఈ సంసారం. ఆశ, ద్వేషం, అజ్ఞానం అనే క్రూర మృగాలు తిరిగే ఈ సంసారంలో దారి తప్పకుండా మనల్ని సురక్షితంగా బయటపడేయగల నాయకుడు బుద్ధుడు అని ఆయన భావం. రూపకం చాలా శక్తివంతంగా ఉంది. అంటే బుద్ధుడు కేవలం మ్యాపిచ్చి వదిలేసేవాడు కాదు, ఆయనే ముందుండి నడిపించే నాయకుడనమాట. మరి రథసారథి మాటో, అది కూడా ఇలాంటిదేనా? అది ఇంకా లోతైనది. సారథి అంటే రథాన్ని నడిపేవాడు. రథం అనేది మన శరీరానికి, మన మనసుకి ఒక ప్రతీక. ఆ రథానికి కట్టిన గుర్రాలు మన ఇంద్రియాలు. అవి ఎప్పుడూ వాటికి నచ్చిన వైపుకు పరుగులు తీస్తుంటాయి. సరిగ్గా. వాటిని అదుపు చేసే పగ్గాలు మన మనస్సు. ఆ పగ్గాలను చాకచక్యంగా పట్టుకుని గుర్రాలను అదుపు చేస్తూ రథాన్ని సరైన మార్గంలో గమ్యం వైపు నడిపించగలవాడే ఉత్తమ సారథి. బుద్ధుడు అలాంటి సారథి అని మేళజినా అంటున్నారు. అంటే బుద్ధుడు కేవలం గమ్యం అక్కడ ఉంది అని చెప్పలేదు, ఆ గమ్యానికి ఎలా వెళ్ళాలి, నీ ఇంద్రియాలను ఎలా అదుపులో పెట్టుకోవాలి, నీ మనసును ఎలా నియంత్రించాలి అనే ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా ఇచ్చాడనమాట. ఖచ్చితంగా. అందుకే ఆ గాథ ముగింపులో ఆయన చూపిన మార్గంలో పయనిస్తున్న నాకు సందేహం లేదు అంటారు. ఇప్పుడు నాకు స్పష్టంగా
స్పష్టంగా అర్థమవుతుంది. అంటే నేను ఆయన చెప్పిన దాన్ని కేవలం నమ్మడమే కాదు, ఆచరిస్తున్నాను. ఆ మార్గంలో నడవడం వల్ల నా గుర్రాలు అదుపులోకి వస్తున్నాయి, నా రథం సరైన దిశలో వెళ్తోంది, దాని ఫలితాన్ని నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను, అందుకే నాకు సందేహం లేదు అని చెప్తున్నారన్నమాట. సరిగ్గా అదే. ఇది కేవలం సిద్ధాంతాన్ని నమ్మడం కాదు, ఆచరణలో దాని ఫలితాన్ని చూడటం వల్ల కలిగిన నమ్మకం. ఇప్పుడు ఆ రెండు గాథలను కలిపి చూస్తే మొదటిది థియరీ అయితే రెండవది ప్రాక్టికల్. అవును, ఆయన జ్ఞానం మీద నమ్మకముంది, ఆయన చూపిన మార్గం మీద కూడా నమ్మకముంది. ఈ రెండూ కలిసినప్పుడొచ్చేదే అచంచల విశ్వాసం. సరే, ఈ మేధోపరమైన ఆచరణాత్మకమైన నమ్మకమంతా బాగానే ఉంది. కాని అసలు ఇంత గట్టిగా ఈ మాటలు చెప్తున్న ఈ మేలజీనెవరు? ఆయనకు బుద్ధునితో ఉన్న సంబంధమేమిటి? ఈ కథ తెలిస్తే బహుశా ఈ నమ్మకం వెనక ఉన్న అసలు కారణం ఇంకా బాగా అర్థమవుతుందేమో. తప్పకుండా. ఎందుకంటే అసలు రహస్యమంతా ఆయన కథలోనే దాగి ఉంది. మూల గ్రంథాల ప్రకారం మేలజిన అనేక జన్మల నుండి పుణ్యాన్ని, సుగుణాలను ప్రోగుజేసుకుంటూ వచ్చారు. ఈ జన్మలో సుమేధ అనే ఒక ధనవంతుడైన గృహస్థుని ఇంట్లో జన్మించారు. ఆయన గురించి సుగుణాల రాశి అని అలా వర్ణించారు. సుగుణాల రాశి? అవును. ఆయనకు చిన్నప్పట్నుండే మంచి లక్షణాలు, వివేకమున్నాయి. ఒకరోజు ఉదయం బుద్ధుడు తన శిష్యులతో కలిసి భిక్షాటన చేస్తూ మేలజిన ఇంటి ముందు నుండి వెళ్తున్నారు. అప్పటికి మేలజినకు బుద్ధుని గురించి ఏమీ తెలియదు. ఆయన బోధనలు వినలేదు. ఒక్క నిమిషం, అంటే ఆయన బుద్ధుని బోధనలు వినకముందే చూశారన్నమాట. అవును, కేవలం చూశారు. కిటికీలోంచి ప్రశాంతంగా నడిచి వెళ్తున్న బుద్ధుని, ఆయన ముఖంలోని తేజస్సును, ఆయన నడకలోని గంభీరతను, ఆయన చుట్టూ ఉన్న ఆ వాతావరణాన్ని చూశారు. ఆయన్ని చూడగానే మేలజిన మనస్సులో మాటల్లో చెప్పలేని ఒక ప్రశాంతత, ఒక ఆనందం కలిగాయి. హృదయం వికసించినట్టయింది. ఆ క్షణంలోనే ఈయన సామాన్యమైన వ్యక్తి కాదని ఆయన అంతరాత్మకు తెలిసిపోయింది. ఆ తర్వాత కాలంలోనే ఇసిపతనాల్లో బుద్ధుణ్ణి కలిసి భిక్షువుగా మారి ధర్మాన్ని విన్నారు. అప్పుడు చెప్పినవే ఈ గాథలు. క్షమించాలి, ఇక్కడ నాకో సందేహం. కేవలం ఒక వ్యక్తిని చూడగానే, ఎలాంటి మాటలు వినకుండానే ఆయన గొప్పవాడని నమ్మేయడం, అది ఒక రకంగా గుడ్డి నమ్మకం అనిపించుకోదా? దీన్ని తర్కంతో ఎలా సమర్థించుకోగలం? చాలా సరైన ప్రశ్న. పైపైన చూస్తే అది గుడ్డి నమ్మకంలాగే అనిపించవచ్చు. కాని ఇక్కడే మనం మేలజిన నేపథ్యాన్ని గుర్తుచేసుకోవాలి. ఆయన సుగుణాల రాశి. అంటే ఆయన మనసు అప్పటికే చాలా నిర్మలంగా, స్వచ్ఛంగా ఉంది. ఒక ఉదాహరణ చెప్తాను. చెప్పండి. ఒక అనుభవం లేని వ్యక్తికి ఒక గాజు ముక్కకు, ఒక వజ్రానికి తేడా తెలియకపోవచ్చు. కాని ఏళ్ల తరబడి వజ్రాలతో పనిచేసే వ్యాపారి వజ్రాన్ని చూడగానే దాని కాంతిని బట్టి, దాని కోతని బట్టి అది అసలైనదో కాదో చెప్పగలడు. ఎందుకు? ఎందుకంటే అతనికా గుర్తించే సామర్థ్యముంది. అలాగే మేళజీన తనలోని సుగుణాల వల్ల బుద్ధునిలో ఉన్న అనంతమైన కరుణను, ప్రశాంతతను, జ్ఞానాన్ని చూడగానే గుర్తించగలిగాడు. అది గుడ్డి నమ్మకం కాదు. అది గుర్తింపు, రికగ్నిషన్. అది తర్కానికి అందని ఒక ప్రత్యక్ష అనుభవం. ఓహో, ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమవుతుంది. అంటే మేళజిన ప్రయాణంలో తర్కం కంటే ముందు అనుభవం వచ్చింది. ఆ అనుభవమే పునాది. దానిమీద ఆయన తర్కాన్ని, ఆచరణను నిర్మించుకున్నారు. మొదటి గాథలో ఆయన చెప్పిన ధర్మం విన్నప్పుడు నుండి అనే మాటకిప్పుడు అర్థమే మారిపోయింది. అది కేవలం చెవులతో పదాలు వినడం కాదు, బుద్ధిని చూడగానే హృదయంతో పొందిన అనుభవాన్ని, ఆ తర్వాత విన్న బోధనలు ధృవీకరించాయన్నమాట. సరిగ్గా అదే. ఆ ప్రత్యక్ష అనుభవమే ఆయన విశ్వాసానికి చెక్కుచెదరని పునాది వేసింది. ఆ అనుభవం తర్వాత ఆయన విన్న బోధనలు సర్వజ్ఞుడు, అపరాజితుడు ఆ అనుభవాన్ని మేధోపరంగా బలపరిచాయి. ఆయన ఆచరించిన మార్గం సారథి, యాత్రానాయకుడు ఆ అనుభవాన్ని జీవితంలో నిజం చేసింది. ఆ అనుభవమనే స్పార్క్ లేకపోతే బహుశా మిగిలినవి అంత బలంగా ఆయనపై ప్రభావం చూపి ఉండకపోవచ్చేమో. కాబట్టి మనం మొదట్లో వేసుకున్న ప్రశ్నకు సమాధానం దొరికినట్టే. మేళజిన విషయంలో అచంచల విశ్వాసమనేది ఒక స్వచ్ఛమైన, లోతైన వ్యక్తిగత అనుభవం అనే పునాది మీద మేధోపరమైన అంగీకారం, ఆచరణాత్మకమైన మార్గం అనే రెండు స్తంభాలను నిర్మించడం వల్ల కలిగింది. సంపూర్ణంగా చెప్పారు. ఈ చిన్న గాథలు, ఈ చిన్న కథ మనందరికీ ఒక ముఖ్యమైన ఆలోచనను మిగిల్చి వెళ్తున్నాయి.
మనమిప్పుడు సమాచార యుగంలో జీవిస్తున్నాం. మన ఫోన్లలో, మన కంప్యూటర్లలో నిరంతరం సమాచారం ప్రవహిస్తూనే ఉంటుంది కదా? ఎన్నో వాదనలు, అభిప్రాయాలు, సిద్ధాంతాలు. నిజమే, మనమందరం సమాచార సముద్రంలో మునిగి తేలుతున్నాం. ఈ సమాచార సముద్రంలో మేళజనకు కలిగినటువంటి ప్రత్యక్ష, స్వచ్ఛమైన అనుభవానికి లేదా అంతర్దృష్టికి మన జీవితంలో స్థానమెక్కడుంది? మన నమ్మకాలను కేవలం బయటి నుండి వచ్చే సమాచారం, ఇతరుల వాదనల ఆధారంగానే ఏర్పరుచుకుంటున్నామా? లేక మన లోపల, మన హృదయంలో కలిగే లోతైన అనుభూతికి, అంతరాత్మ ప్రబోధానికి కూడా ఏమైనా విలువిస్తున్నామా? ఈ సందడి ప్రపంచంలో, ఈ వాదనల కోలాహలంలో మనకంటూ ఒక సారథిని, మన అంతర్గత గుర్రాలను అదుపు చేయగల ఒక మార్గాన్ని ఎలా కనుగొనగలం? బహుశా సమాధానం బయట వెతకడం కంటే మన లోపల మనసును కాస్త ప్రశాంతంగా ఉంచి చూస్తే మేళజనులాంటి స్వచ్ఛమైన అనుభవానికి దారి దొరుకుతుందేమో. ఇది మనందరం ఆలోచించాల్సిన విషయం.